ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టే దేవునికి మనం ఇప్పుడు కూడా వందనస్తులుగా ఉన్నాం. మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం సంతోషంతో, ఆనందంతో ఆయన స్తుతించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మన దేవుని యొక్క నామం ఘనపరచబడుతుంది. రండి మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ఆరాధన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. Heavenly gracious Father Lord, God, as we are worshipping now, my Father God, thank you for giving this time and precious time, Lord, to worship you, Lord. God, as we are worshipping now, my Father God, God, be in our midst, my Father God, come into our midst, my Father God. God, what are all who are seeing this and who are worshipping you heartfully, my Father God, bless each and everyone, my Father God, and your grace be with them, my Father God. God, answer their prayers, my Father God, and receive our worships and praises, my Father God. In Jesus' name, amen. హల్లెలూయా. రండి మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. అందరు కలిసి స్తుతిద్దాం దేవుని. హల్లెలూయా. అందరు నోరు తెరిచి మనం స్తుతిద్దాం. హల్లెలూయా. స్తుతి నాయన, స్తుతి హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి హల్లెలూయా. స్తుతి నాయన. హల్లెలూయా. 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 స్తుతి తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. వందనాలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆరాధింతును నిన్ను విడువను ఎడబాయను. రాజు నీవే, నా తండ్రివి నీవే, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అందరూ కలిసి ఆరాధన. ఆరాధింతును 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 యేసయ్యా. ఆరాధింతును. నా రాజు, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి.
అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 యేసయ్యా ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. సేరాబులు కేరూబులు నిత్యములను స్తుతించుచున్నవి. మహాదూతలు మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాబులు కేరూబులు నిత్యమును స్తుతించుచున్నవి. మహాదూతలు మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధన ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, 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 నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో ప్రభా, కలములతో రాయగలమా నా ప్రభా, కళతో వర్ణింప శక్యము కానటువంటిది ప్రభా. నాయన గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు నా ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన ప్రభా నీ పాద సన్నిధికి చేరుస్తున్నా తండ్రి. అయినా స్వీకరించిన తండ్రి, అయినా స్వీకరించండి. ఆరాధించిన మమ్మల్ని అందరినీ దీవించిన తండ్రి, దీవించి ప్రభా వందనాలు చెల్లిస్తున్నా తండ్రి.
స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. యేసయ్య తండ్రి నాయన ప్రభా, మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాను తండ్రి. యేసయ్య తండ్రి నాయన ప్రభా, ఈ ఆరాధనంతట్లో తండ్రి మీరు మాతో ఉన్నారు ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తుతులు చెల్లించుకొంచున్నాను తండ్రి. కృపగల దేవా తండ్రి నాయన ప్రభా, తండ్రి మా ఊహలు తండ్రి, మీ తలంపులు తండ్రి వేరు ప్రభా. యేసయ్య తండ్రి నాయన ప్రభా, గొప్పవి ప్రభా. యేసయ్య తండ్రి నాయన ప్రభా, బిడ్డల పట్ల తండ్రి మీ తలంపులు ఏమైతే ఉన్నాయో తండ్రి వాడి పట్ల జరిగించమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి నాయన ప్రభా, అన్ని విషయాల్లో కృప దయచేయండి తండ్రి. పేరు పేరు చొప్పున ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి నాయన ప్రభా, అన్ని విషయాల్లో మీ కృపా దీవెన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపిస్తారని యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించున్నాను నా ప్రియపరలో. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మనందరం కలిసి దేవుని స్తుతించుట్లో ఆరాధించుట్లో మనందరం కలిసి ఏకీభవించి మనం ఆయన్ని ఆరాధించిన విధానం బట్టి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో వర్తమానంలో మనం వెళ్దాం, మనం ఆలోచిద్దాం, మనం గ్రహింపగలిగినటువంటి వినికిడితో మనం ఉందాం. దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే చూడండి, ఎవరైనప్పటికీ కూడా ఆయన స్థానంలో నిలబడిన వారు మాట్లాడరు, కానీ వారిని ఎన్నుకుని వారిని వాడుకున్న ప్రభువే మనతో మాట్లాడతాడు. అందుకనే ఆయన మాట్లాడితేనే మనకి మన జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంతేనా, ఏ మనుష్యుడు కూడా మాట్లాడినప్పటికీ కూడా అది సరిగా ఉండదని నా యొక్క ఉద్దేశం. అందుకనే సమయాన్ని ఆయనకు చెప్దాం. ఆయన మనతో, నాతో, మీతో, మనందరితో ఏం మాట్లాడతారు అనే విషయాన్ని మనం ఆలోచనలో వినికిడిలో మనం ఉంచుకుందాం. దేవుడు తప్పనిసరిగా మన జీవితాలకి కావలసిన విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి వెళ్ళి ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని మన వర్తమానంలోకి వెళ్దాం. దయగల ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇంతవరకు మీ తోడు సన్నిధి అనుగ్రహించారు, నీ క్షేమం మాకు అనుగ్రహించారు. అందుబట్టి స్తోత్రాలు. నిన్ను స్తుతించి ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించి మన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముఖ్యమైన సమయానికి మమ్మల్ని నడిపించారు ప్రభా. మరి ఈ సమయాన్ని బట్టి నేను మాతో మీరు ఏమి మాట్లాడినై ఉన్నారు, మా భవిష్యత్తు గురించి, మా జీవితం గురించి మీరు ఏమైతే మాట్లాడినై ఉన్నారో మాతో మాట్లాడండి. మరి వినగలిగే ఆత్మను, వినగలిగే చెవులను, గ్రహింపగలిగినటువంటి విధానాన్ని మాకు అనుగ్రహించండి. నీ పలుకు మేము విని ఆ వినికిడి బట్టి ప్రభా మా జీవితం మార్చిపడతాయి. కాబట్టి అటువంటి నాయన మరి సహాయాన్ని, నడిపింపును మాకు దయచేసి నడిపించండి. నేను మమ్మల్ని దీవించండి. మీకు నైనా మీరు మహిమ పొందుకోమని మీకేమన్నా నాకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ తెచ్చాడు గడిపించిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దినాన వర్తమానానికి దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని మనకి కలిగి ఉన్నాడు. అదే ఏమిటంటే నీతిమంతులకు క్షేమకరమైనటువంటి భవిష్యత్తు అనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీతిమంతులకు క్షేమకరమైనటువంటి భవిష్యత్తు అన్నమాట. చూడండి, నీతిమంతులకు ప్రత్యేకంగా దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు చూడండి, మరి మీరంతా నీతిమంతులే కదా. ప్రభు యందు తిరిగి లేచి, తిరిగి జన్మించి, మరి ఆయన నామము పేరట మరి మనమందరం జీవిస్తున్నాం. మనమందరం కూడా ఆయన కృపను బట్టి మనమందరం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. కాబట్టి నీతిమంతులుగా మనకి ఆయన ఏమైతే మాట్లాడినాయన్నారో ఆయన మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, నీతిమంతులకు ఆయన ఏమంటున్నాడు? భవిష్యత్తు అంటున్నాడు. ఏమన్నాడు? క్షేమకరమైన భవిష్యత్తు. ఏ క్షేమము? భవిష్యత్తు, క్షేమకరమైన భవిష్యత్తు అన్నాడు. మరి అట్లా చెప్పాలంటే క్షేమకరము ఈ భవిష్యత్తు ఏంటండి బాబు? చాలా కష్టంగా ఉన్నాయి, కష్టమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం అని అంటారు కదా. అవును, నీతిమంతులకు కలుగు అనేక ఆపదలు అని అంటాం కదా, అవే జరుగుతాయి కదా. మరి మీరేంటి క్షేమము లేకపోతే సురక్షితము భవిష్యత్తు అంటారేంటి అనేసి అంటారు కదా. అవునా కదా? చెప్పండి. కరెక్టే. మరి ఇంకో మాట కూడా దేవుడు అంటున్నాడు, నీతిమంతులు నది వలె ప్రవహించేదనంట. అంటే నది ఏ విధంగా ఉంటుంది? ఒక ప్రశాంతత కలిగినటువంటి విధానంలో ఉంటుంది. ఒక నెమ్మదితో, ఒక చక్కటి మరి ఆహ్లాదకరంగా ఆ నది యొక్క
విధానం మనం చూస్తూ ఉంటాం. సహజంగా చూడండి, అలాంటి ప్రదేశాలు మనం వెళ్ళి కూర్చున్నప్పుడు మన మైండ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అవునా కదండి? హల్లెలూయా. అందుకనే నీతిమంతుడు ఎప్పుడు కూడా నది వలె, అంటే నదితో దేవుడు పోల్చాడు అనమాట, దాని ప్రశాంతతను బట్టి అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందండి. అలాగే మరి నీతిమంతుడికి అనేక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి ఆయనకి క్షేమం వలె ఆయన నది వలె క్షేమాన్ని వారికి అనుగ్రహిస్తారు. చూడండి, ఎప్పుడైతే నీతిమంతుడు మరి నీతిమంతునికి అనేక ఆపదలు అని అన్నారు, శోధనలు, వేదనలు, బాధలు చాలా ఉంటాయి నీతిమంతుడు అన్న తర్వాత. మరి మన తండ్రి అయిన అబ్రహాం గారిని చూడండి, ఆయన నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు, అనేకమైన స్థితిగతులు ఆయన ఎదుర్కొన్నాడు, అనేకమైన క్లిష్ట పరిస్థితులు ఆయన ఎదుర్కొని నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఆయన స్థాపించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీతిమంతులు ఈ లోకంలో జీవించాలి అని అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, అంత సులువైనటువంటి విధానము కాదు. ఎందుకంటే మరి ఈ యొక్క పాపపు ఊబితోటి లేదా ఈ పాపపు లోకంలో మనం ఉంటూ నీతిగా మనం బ్రతకాలి అని అంటే అంత సులువైనటువంటి విధానము కాదు. అందుకనే మరి అనేక పోరాటములు, అనేక శోధనలు, అనేక వేదనలు, కన్నీరు, దుఃఖము ఇవన్నీ కూడా మనకి వస్తూనే ఉంటాయి. వాటితోటి మనం పోరాడాలి. ఎందుకు పోరాడాలి? నీతి విషయమై మనము పోరాడాలన్నమాట. నీతి విషయమై మనము పోరాడుతూ ఈ లోకాన్ని జయించేవారు ఉండాలి. అందుకనే చూడండి, దేవుడు ఏమన్నాడు? ఈ లోకంలో నేను జయించానని అన్నాడు. అందుకని మీరు భయపడొద్దు అని అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి. అంటే ఈ శ్రమలు ఎంతవరకు? ఇప్పుడు అబ్రహాం గారి జీవితంలో చూసినట్లయితే రమారమి 25 సంవత్సరములు ఆయన ఏం చేశాడు? ఆయన వాగ్దానము నెరవేర్చే వరకు అనేకమైనటువంటి టెంప్టేషన్, శోధనలు, వేదనలు గుండా ఆయన వెళ్ళాడు. తర్వాత నెమ్మది ఆయనకి కలిగింది, ప్రశాంతత ఆయనకి కలిగినట్లుగా మనం చూస్తుంటాం. అలాగే ఈ లోకంలో మరి అనేక దైవజనులుగా, ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులుగా మరి ఉన్నవారందరూ కూడా ఒక దినాన ఎంతో వేదనకరమైనటువంటి, ఎంతో శోధనకరమైనటువంటి నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి నీతి కొరకు మరణించిన స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఎంతమంది జీవిస్తున్నారు? వారందరూ అనేక పరిస్థితులు ఎదుర్కొని ఈ రోజున వారు నీతిమంతునిగా ఉంటూ సింహము వలె వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ శ్రమలు నీతిమంతుడికి కలిగిన ఆపదలు కొంతకాలం మాత్రమే అవి ఉంటాయి. ఆ కొంతకాలమే మనం భరించగలగాలి. అంతేగాని మన జీవితాంతం అవి మనకి ఉంచడు కూడా దేవుడు. అందుకనే కొంతకాలం మాత్రమే మనము ఆ శ్రమలు అనుభవించాలి. దాని తర్వాత మనకి ఏం చేస్తాడు ఆయన? మరి క్షేమముతో కూడినటువంటి భవిష్యత్తును చేస్తాడు. ఏమంటున్నాడు? నీతిమంతునికి భవిష్యత్తు అంటలేదు. ఎలాంటి భవిష్యత్తు? క్షేమకరమైనటువంటి భవిష్యత్తు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఉన్న వారికి క్షేమం ఉండదు, భవిష్యత్తు ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అర్థమవుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడు? క్షేమము, భవిష్యత్తు అనేది 2 విషయాలే. ఈ 2 విషయాలు లోకములో జీవిస్తూ లేకపోతే దేవునికి కానటువంటి వారికి ఈ 2 ఉండవు. కానీ దేవుని కుమారులుగా, ఆయన బిడలుగా, మరి నీతిమంతులుగా ఎంతమంది అయితే ఎంచబడి ఉన్నారో వారి కోసమే ఈ యొక్క క్షేమకరమైనటువంటి మరి భవిష్యత్ అనేది ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే వారి భవిష్యత్ అంతా ఏ విధంగా ఉంటుంది? క్షేమముగా ఉంటుంది. అంటే నది వలె ఉంటుందన్న, నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఈ ప్రతి నీతి మంత్రికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనము అనేది కావాలి. ఈ 2 ఉంటేనే తప్ప మనం ఈ నీతి అనే స్థితిలో మనం జీవించలేమన్నమాట. అందుకనే ఓపిక, సహనము, ఓర్పుతో మనము ఎప్పుడు కూడా
వీటిని కలిగి మనం జీవించాలన్నమాట. అప్పుడే నీతిమంతుడిగా మనం స్థిరంగా మనం ఎంచబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దాం, చూడండి. ఈరోజు కీర్తన గ్రంథంలోంచి మనం కొన్ని విషయాలు మరి ధ్యానించి మనం తెలుసుకుందాం. రండి ఒకసారి 25 దావీదు కీర్తనకు మనం వెళ్దాం. రండి ఒకసారి 25వ దావీదు కీర్తన 13వ వచనంకి ఒకసారి మనం వెళ్దాం. చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి. నీతిమంతుల గురించి ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అని అంటున్నాడు. చూసారా, నెమ్మది. ఎవరికి ఈ నెమ్మది ఉంటుంది, ఎవరికి ఈ నెమ్మది ఉండదు చెప్పండి? ఎందరైతే లోకమును మరి ఆధారం చేసుకుంటూ లోక సంబంధులుగా వారికి ఉంటారో వారికి ఏముండదు, ప్రాణానికి నెమ్మది అనేది వారికి ఉండదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, వారు ఏ రకముగా వారు అయిపోతారో, ఎప్పుడు వారు మాయమైపోతారో కూడా తెలియనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వారికి ఎటువంటి మరి నిరీక్షణ కానీ ఆధారం కానీ వారికి ఉండదు. కానీ నీతిమంతులకు మాత్రమే ఏముంటుంది, నెమ్మది ఉంటుంది అనమాట. అది ప్రాణానికి ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట. చూడండి, నీతిమంతుడికి అనేక శ్రమలు ఉన్నప్పటికీ కూడా వారి ప్రాణం ఎప్పుడు కూడా ఆయాసంతో కొట్టుబడదు. మరి ఆయాసంకు గురి కాదు. ప్రశాంతత, నెమ్మది, సమాధానము కలిగిన వారి వలె వారు ఉంటారు. మన అనుభవం నిజంగా మీరు నీతిమంతులుగా మీరు ఉన్నట్లయితే ఈ అనుభవాన్ని తప్పనిసరిగా మీరు అనుభవించి వస్తారని నేను మరి గ్రహిస్తున్నాను. చూడండి, నీతిమంతుడిగా ఉండి నాకు ఏ బాధ లేదండి, నాకు అసలు చింతే లేదండి, నాకు ఏ గొడవ లేదని అని అంటావా? అయితే నువ్వు నీతిమంతుడు ఉన్నావో కావు ఒకసారి సరి చేసుకోవడం మంచిదని ఒకసారి మిమ్మల్ని మరి ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే నీతిమంతుడుగా అనేకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ కొంతకాలం తర్వాత ఎలా ఉంటుందంటే ఒక చక్కటి నెమ్మది కలిగినటువంటి ప్రశాంతత వస్తాయి. అప్పుడు కూడా మరి శ్రమలు వస్తాయా, శోధనలు వస్తాయంటే వస్తాయి, కంపల్సరీ వస్తాయి. మనం మరణించేంత వరకు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం స్థాపించబడతామో అవి మనల్ని ఎన్నటికీ కూడా ఓవర్కమ్ చేయవన్నమాట. అసలు మనం వాటిని పట్టించుకోమన్నమాట. అలాగుంటుంది అనమాట. అలాంటి పరిస్థితి, అలాంటి స్టెబిలిటీ, అలాంటి స్టేటస్ని మనం కనుగొని ఉంటామన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది కండి. అందుకనే నీతిమంతుడు ప్రాణం ఎలా ఉంటుంది, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆ నీతిమంతుని యొక్క సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది అనమాట. హల్లెలూయా. అంత మాత్రం ఏమంటున్నాడు, భూమిని కూడా స్వతంత్రించుకుంటుంది అనమాట. ఆ యొక్క నీతిని బట్టి దేవుడు మన పట్ల అనేక కార్యాలు మన పట్ల జరిగిస్తుంటాడు. అనేక విధముగా మన ఎడల ఆయన మరి కనుపరుస్తూ మనల్ని నడిపిస్తుంటాడు అనమాట. అందుకనే అధిక క్షేమము నీతిమంతుడికి కలదు అని మనము ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. హల్లెలూయా, అర్థమవుతుందండి. అలాగే 12వ వచనం ఒకసారి వెళ్దామా? చూడండి, దానిపైనే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించును అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గమనించండి, నీతిమంతుడు ఏం చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు. ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే గొర్రెలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు, ఎక్కడ పడితే అక్కడ మేయవు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు అవి త్రాగవు. ఎందుకో తెలుసా? అవి ఏం చేస్తే ఒక ఇన్స్ట్రక్షన్ గురించి, ఒక సజెషన్ గురించి ఇప్పుడు కూడా మరి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. నా కాపరి ఏంటి ఇంకా మాట్లాడలేదు, నా కాపరి ఏంటి ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదు, నా కాపరి ఏంటి ఇంకా నాకేమీ బోధించలేదు, చెప్పలేదు, డైరెక్షన్ ఇవ్వలేదు అని చూస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ కాపరి ఇటు నడవండి అటు నడవండి అని వాటిని డ్రైవ్ చేస్తాడో అవి అటే వెళ్తాయి అనమాట. కాపరి ఎప్పుడు కూడా క్షేమకరమైనటువంటి ప్రదేశంలోనే వాటికి ఆహారానికి నడిపిస్తూ ఉంటాడు అనమాట. అర్థమవుతుందండి. అలాగే మరి నెమ్మదిగా
మరి ప్రశాంతంగా ఉన్నటువంటి నీతి బుగ్గల దగ్గరికి, నీతి వాగుల దగ్గరికి అవి నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీటికి క్షేమకరం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. మీకు అంతకు అర్థమవుతుందని అనుకున్నాను. అలాగే మనము కూడా ఆయన మేపేడు గొర్రెలుగా మనం ఉన్నాం. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఏమంటాడు, మనము నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మనకు అవసరమయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి అవసరానికి తగినటువంటి ఆలోచన, మన అవసరానికి తగినటువంటి మరి ఆ యొక్క తలంపులన్నీ కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. నీతిమంతుడు చూడండి, గొర్రెలు ఎప్పుడు కూడా వాటి గురించి వారి డెసిషన్ వారు తీసుకోరు. వాటి మార్గం గురించి కానీ, వాటి ఆహారం గురించి కానీ, వారి పానీయం గురించి కానీ ఎటువంటి డెసిషన్ వారు అవి తీసుకోరు. ఎందుకంటే కంప్లీట్గా మరి కాపరి మీదే ఆధారపడే అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నీతిమంతుడు ఎప్పుడు కూడా ప్రభువు అయినటువంటి మన దేవుని మీదే ఆధారపడి ఉంటాడు. ఎప్పుడు దేవుడు చెప్తాడా, ఎప్పుడు దేవుడు మనం అడిగిన దానికి సమాధానం ఇస్తాడో ఆ సమాధానాన్ని బట్టి మనం వెళ్ళాలి అనే విధానంలోనే ఉంటాడు తప్ప ఓన్ డెసిషన్స్ మాత్రం ఎప్పుడు తీసుకోడు. ఎందుకంటే నీతిమంతుడికి తెలుసు, ఒకవేళ అతనికి నచ్చినట్లుగా కనుక మరి ఆ డెసిషన్ కనుక కనుక తీసుకుంటే తప్పనిసరిగా అతను మరి నాశనమే అవుతాడనే విషయం తెలుసు. అందుకనే నీతిమంతుడు ఎప్పుడు కూడా కదలకుండా ఆయన చెప్పిన ప్రకారంగానే నడుస్తూ ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ చిన్న పొరపాటును ఒకసారి మనం గమనిద్దాం. ఆయన ఏదో బ్లేమ్ వేయటం అనేది కాదు, కానీ ఒక మానవ తప్పిదం. అబ్రహాము గారు ఏం చేశారు, చిన్న మిస్టేక్ చేశాడు. ఆయన కుమారుని ఇస్తానని దేవుడు చెప్పినప్పటికీ రావట్లేదని చిన్న తప్పు చేసేసరికి అదేమైంది, కాస్త డిస్టర్బెన్స్గా అయిపోయింది. చూసారా, ఒక సొంత నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అదేమైంది, ఈ రోజున ప్రపంచ యావత్తు కూడా అది అనుభవిస్తూ ఉంటుందన్నమాట. చూసారా ఎంత భయంకరంగా ఉందో. చిన్న రాంగ్ డెసిజన్, చిన్న రాంగ్ స్టెప్ అది ఎలా ఉంటుందంటే చాలా ప్రభావితంగా ఉంటుంది అనమాట. అందుకనే నీతిమంతులుగా మనం ఎప్పుడు కూడా ఆయన చెప్పే అంతవరకు, ఆయన ఇచ్చే డైరెక్షన్ అంతవరకు మనం ఎప్పుడు కూడా రాంగ్ వేలోకి వెళ్ళకూడదు, అంటే ఓన్ డెసిషన్స్కి వెళ్ళకూడదనే నా యొక్క అభిప్రాయం. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసినటువంటి, అంటే వాడికి కావలసినటువంటి అవన్నీ కూడా అలాంటి కావాల్సిన మార్గములన్నీ కూడా ఆయన వారికి బోధిస్తూ ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం కలుగుగా బోధిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ 13 గ్రంథం ఒకసారి బోధించినప్పుడు అతని ప్రాణం ఎలా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది అనమాట. అతని ప్రాణం నెమ్మదిగా ఉంటూ అంత మాత్రం కాకుండా అతని సంతానం అంతా కూడా భూమిని ఏం చేస్తుంది, స్వతంత్రించుకుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే నెమ్మదిగా ఉంటమే కాకుండా ఏం చేస్తుంది, స్వతంత్రించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే 14లో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉంది. ఏంటి చూడండి, ఈ నీతిని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన యొక్క జీవితంలోనికి కావలసినటువంటి ప్రతి విషయమైనటువంటి విధానానికి మార్గము ఆయన యొక్క మర్మము. అంటే ఆ మర్మము ఏమవుతుంది, మన జీవితంలో నెరవేర్చబడాలనే ఆ తలంపుతో మనం తయారవుతూ ఉంటాం. అందుకనే అప్పుడు మనం ఏం చేస్తాము, భయభక్తులు కలిగి చూడండి తెలిసి ఆయన భయభక్తులుగా ఆ నీతిమంతులుగా ఎవరైతే ఉంటామో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకు, నా ఎడల ఆయన ఒక గొప్ప కార్యం చేస్తాడని, నా ఎడల ఈ విషయంలో నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. ఒక నీతిమంతుడిగా ఉంటాము. నీవు ఒక వివాహంలో కానీ, లేకపోతే ఒక మరి గర్భఫలంలో కానీ, మరి నీ వ్యాపారం కానీ, ఉద్యోగము కానీ, మరి ఏ విషయంలో నీ పంట పొలంలో కానీ, ఎక్కడైనా నీవు అవసరతలో ఉన్నప్పుడు నీకు ఆయన ఏం చేస్తాడు, ఆయన మర్మమును నీకు బోధిస్తాడు అనమాట. ఆ బోధించినప్పుడు బోధించినప్పుడు నువ్వు అక్కడ నువ్వు మరి చక్కటి విజయమైన స్థితిలో నీవు ఉంటావు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అర్థమవుతుందండి. అందుకనే నీతిమంతునిగా నువ్వు ఉన్నప్పుడు ఆయన మీద సంపూర్ణంగా మనం ఏం చేయాలి, ఆధారపడే విధంగా మనం ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అదే కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం రండి. 37వ అధ్యాయం, కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా చూసారా అంత స్పష్టంగా? నీ మార్గములను ఆయనకు యెహోవాకు అప్పగించు అని అంటున్నాడు ఇక్కడ. నీ మార్గం అన్నీ, నీ ఉద్దేశములన్నీ, నీ ప్లాన్స్ అండ్ పర్పసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీవు దేవునికి ఏం చేయాలి, సరెండర్ చేయాలన్నమాట. అప్పుడు నువ్వేమవుతావు, నీవు ఆయనను నమ్ముకో, నువ్వు ఆయనను నమ్ము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ గమనించండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ మార్గములను యెహోవాకు అప్పగించేయాలి, ఆయనకి సరెండర్ చేసి. ఇంకొకటి ఏమంటున్నాడు, నీవు ఆయనను నమ్మకముతో ఉండాలి, నమ్మాలి. ఏం చేయాలి? ఆయనకి సరెండర్ చేసి నీవు నమ్మాలన్నమాట. నమ్మకముతో నీవు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నీ ప్రతి కార్యము కూడా ఆయన ఏం చేస్తాడు, సఫలము చేస్తాడు. చూడండి, ఇక్కడ ఒక మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, గమనిద్దామా? ఎప్పుడైతే మన జీవితంలో ఒక సక్సెస్ అనేది, లేదా మన జీవితంలో ఒక మంచి కార్యం మనం జరగాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా మనకున్నటువంటి అది దేవునికి సరెండర్ చేయాలన్నమాట. ఇప్పుడు కూడా అది సరెండర్ చేసినప్పుడు అది మనకి క్షేమము అయితే, అది మనకి క్షేమకరంగా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ సాధారణంగా మరి తెలిసి కూడా ఇక్కడ జరిగే మరి తప్పులు ఏంటంటే, మనకు తెలుసు కూడా ఆ యొక్క ఆతృత, లేకపోతే దేవునితో ఎందుకు మనం చేసేసుకుంటాం కదా అనే విధానంలో మనమే చేసుకుంటాం, దేవునికి అప్పగించం. అప్పుడు మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అబ్రహాము జీవితంలో మరి తన దాసి యొక్క జీవితం బట్టి ఏమి జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చాలామంది జీవితాల్లో మరి ఇలాగే జరుగుతుంటాయి. వివాహం విషయంలో కానీ, మరి అలాగే వ్యాపారంలో కానీ, లేకపోతే ఇన్వెస్ట్ చేయడంలో కానీ, లేకపోతే మరి ఏ రకమైన విషయంలో కూడా దేవునికి అది అప్పగించకుండా వీరు సొంతంగానే చేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే వీరికి ఫెయిల్యూర్ అనేసి వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, విపత్తు కూడా వస్తుంది. అప్పుడు మనం వెళ్తాం దేవుని దగ్గరికి. అప్పుడు వెళ్తే పని కాదు, అది కరెక్ట్ కాదు. అందుకని ఏమంటున్నాడు, అలాగెళ్తే నీ పరిస్థితికి పరిష్కారం అనేది రాదు. కాబట్టి నీవు ఏం చేయాలి, అదే మార్గము, అదే ఉద్దేశము, అదే నీ ప్లాన్ అంతా కూడా దేవునికి నువ్వు అర్పించాలి, ఇవ్వాలి, సరెండర్ చేసి నీవు నమ్మకముతో చూసినప్పుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పది వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక మంచి కార్ కొనుక్కోవాలి అని అనుకున్నారు. అంటే ఒక నార్మల్గా ఒక బ్రాండ్ కార్ కొనుక్కోవాలి అని అనుకున్నారు అనుకోండి మీరు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రభా నేను ఈ కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను అని దేవునికి నీ మార్గం అప్పగించినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు డిజైన్ చేసుకునే ఆ యొక్క బ్రాండ్ కంటే ఉన్నతమైనటువంటి బ్రాండెడ్ కార్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నువ్వు మార్గం అప్పచెప్పకపోతే నువ్వు అనుకున్నదే నువ్వు కొనుక్కుంటావు, ఓకే. కానీ నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన ఆయనకి సబ్మిట్ చేసి నమ్మకంతో ఉంటావో, నీ ఊహకు మించినటువంటి ఆ యొక్క న్యూ బ్రాండ్ లగ్జరియస్ కార్ని నువ్వు పొందుకుంటావు. ఎవరైనా లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి, కానీ ఇలా ఉండాలని కోరుకోరు కదా. ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ప్రతి విషయంలో నీ వివాహము కానీ, వ్యాపారం, ప్రతి ఏదైనా కూడా నీ ప్లాన్ ఆయన దగ్గరికి, ప్రభా నేను ఇది చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి బయలుపరచు అని నువ్వు అప్పగించినప్పుడు నీ ఊహకు మించినది దేవుడు నీకు అనుగ్రహించి నేను దీవెనకరంగా నీకు అనుగ్రహిస్తాను అనమాట. అర్థమవుతుందంటే, అందుకనే నీ మార్గములన్నీ కూడా యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం ఏం చేస్తాడు, నెరవేరుస్తాడని చాలా ప్రత్యేకంగా స్పష్టంగా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 4వ వచనం ఒకసారి చూద్దామా, దానిపైన ఒకసారి చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ఏమన్నా 4వ వచనంలో యెహోవాను బట్టి ఎందుకు సంతోషించాలి ఆయనను బట్టి అంటే మన హృదయ వాంఛలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు, తీరుస్తాడు కాబట్టి సంతోషించాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయన ఇచ్చేవాడు కాబట్టే సంతోషించాలి. ఎస్, అవును, ఆయన ఇచ్చేవాడు కాబట్టి మనం సంతోషించు ఆనందించాలి. అందుకనే ఆయన ఏం చేస్తాడు, నీ హృదయ వాంఛలన్నీ కూడా ఏం చేస్తాడు, తీరుస్తాడు అనమాట. అర్థమవుతుందండి. హృదయ వాంఛలన్నీ కూడా తీర్చి ఏం చేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు. మనము ఓన్ డెసిషన్గా తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందో, మనము ఆ డెసిషన్ దేవునికి అప్పగించినప్పుడు ఆ ప్రకారం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నేను నేను గ్రహిస్తూ ఉన్నాను, ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన స్నేహితులారా, చాలామంది మనము మరి ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది నీతిమంతులే అవటానికి, దేవుని బిడ్డలే అవటానికి. కానీ ఏమవుతుంది ఇక్కడ, మరి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం, మరి కష్టాన్ని కొని తెచ్చుకున్నాం. ఉదాహరణకి చూడండి, ఒకసారి ఆలోచించండి. వివాహంలోనే నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నీ యొక్క సొంత అభిప్రాయాన్ని చేసుకున్నావు అనుకో, అదేమన్నా అయింది అనుకోండి, నీ లైఫ్ అయిపోయినట్టే కాదు చెప్పండి, ఫెయిల్యూర్ అయినట్టే కాదు చెప్పండి, రిమార్క్ ఉన్నదే కాదు చెప్పండి. అదనమాట. దేవునికి అప్పు చెప్తే నీకు ఆ రిమార్క్ ఉండదు. నీకు మంచి క్షేమము అనేది, క్షేమకరమైనటువంటి భవిష్యత్తు అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి 6వ వచనం ఒకసారి వెళ్దాం చూడండి. అదే అధ్యాయంలో, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇక్కడ ఏమన్నాడండి, ఆయన వెలుగు వలె నీ నీతిని ఏం చేస్తానంటున్నాడు, వెలుగు వలె ఆయన చేస్తానంటున్నాడు. వెలుగు అంటే చూసారా, వెలుగు వలె అంటే లైట్నింగ్, మంచి మరి కాంతివంతంగా నిన్ను ఆయన చేస్తూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. అలాగే మధ్యాహ్నం ఎంత లైటింగ్ ఉంటుందండి, చక్కటి మంచి లైటింగ్ ఉంటుంది కదా. ఆ మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వము వెల్లడి చేస్తాడు, అంటే స్ప్రెడ్ చేస్తాడు అనమాట. నీ యొక్క నిర్దోషత్వం, ఎప్పుడు నువ్వు నిర్దోషంగా ఉంటావు, అన్ని విషయములలో ఆయన ఎడల. ఒక మాట చెప్తాను చూడండి, దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు మనకి. గొర్రెలు కాబట్టి ఎక్కడన్నా కొడతాడా బెత్తంతో? చూసారు ఎప్పుడన్నా? కొట్టడు. అదే మేకలను చూడండి, లేకపోతే గేదెలని అలా చూడండి, వాటిని కొడతాడు, స్టిక్ అనేది ఉపయోగిస్తాడు. గొర్రెలకి స్టిక్ ఉపయోగించాడు, ఒక కుంకు ఉంటుంది వాని చేతిలో, అది మాత్రం ఉపయోగిస్తాడు. దానికి కారణం ఏంటో తెలుసా? విధేయతతో కూడినటువంటి ఇదన్నమాట, పద్ధతి అన్నమాట. అర్థమవుతుందండి. అందుకనే ఆ నిర్దోషత్వము అనేది ఉంటుంది. ఈ గొర్రెలు ఎప్పుడు కూడా మరి తప్పు చేయవు, ఎప్పుడు కూడా ఆ ఎటు నడిపిస్తాడో అటు నడుపుతాయి, ఎక్కడ ఉండమంటారు అక్కడ ఉంటాయి. అందుకనే అవి నిర్దోషత్వంగా ఉంటారు. అందుకే నీతిమంతుడు కూడా ఆ విధంగా ఉండటాన్ని బట్టి మధ్యాహ్నము వలె ఆయన ఆ నిర్దోషత్వాన్ని వెల్లడి. అంటే నా కుమారుడు, చూసావా ఒకసారి యోబు జీవితంలో ఏమంటాడు సాతానుతో, చూసావా నా కుమారుడు యోబు భూమి మీద అంతటి నీతిమంతుడు లేడు అని ఏం చేశాడు, వెల్లడింపజేశాడు, ఆయన స్ప్రెడ్ చేశాడు, ఆయన మహిమ పొందుకున్నాడు ఆ యొక్క పనిని బట్టి. చూసారా, అలాగా నన్ను మన నీతిమంతులుగా ఎంచబడిన మనం అందరం కూడా నిర్దోషత్వాన్ని మనం చేయాలి అని అంటే మన సొంత నిర్ణయాన్ని బట్టి లేకపోతే మన సొంత విధానంలో ఎప్పుడు వెళ్ళకూడదు అన్నమాట. అక్కడ అర్థమవుతుందా? దేవుడు, ఎందుకంటే భవిష్యత్తును చూసే దేవుడు ఏమంటున్నాడు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, దేవునికి తెలుసు. అందుకనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన సరెండర్ అవ్వాలి, ఆయన నువ్వు నమ్మాలి. అందుకని రేపు ఏమైతే ఉందో ఆ యొక్క మరి పరిస్థితి నుంచి తప్పించి నీకు క్షేమాన్ని ఆయన ఇస్తాడు. మరి నీకు తెలుసా రేపు ఏం జరుగుతుందో? నీకు తెలియదు. అందుకనే రేపు నేను డెసిషన్ తీసుకుంటా కాబట్టి వెళ్ళి దాంట్లో పడతావు, పడిన తర్వాత ఉపయోగం అనేది ఉండదు. అందుకనే మేల్కోవాలి, ముందే జ్ఞానం కలిగి మనం గొర్రెల వలె మనం ఉండాలి. ఒక్కొక్కసారి మనం గొర్రెలు చూసి చాలా నేర్చుకోగలుగుతాం, చీమలు చూసి చాలా నేర్చుకోగలుగుతాం. అర్థమవుతుందండి. కొన్ని కుక్కలు ఉంటాయి, కొన్ని ఒక మాట చెప్తారు కదా, కొంతమందిని మాట్లాడతారు కదా, కుక్క కన్నా ఉంది కానీ నీకు లేదురా అని అంటారు. ఎందుకంటే
నిజమే అంత పరిస్థితిలో ఉంటారు. వాటిని చూస్తే మనం చాలా నేర్చుకోగలుగుతామని ప్రభు పేరిట నేను మనం చేస్తాను. అలాగే 25వ వచనం, అదే అధ్యాయంలో 25వ వచనం ఒకసారి మనం చూద్దాం. చూడండి ఇక్కడ, నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారు ఇక్కడ ఏమంటున్నారు? నేను చిన్నవాడనై ఉన్నప్పటికీ, ఇప్పుడు నేను ముసలివాడై ఉన్నాను, అయినప్పటికీ, అంటే నా బాల్య దినము నుంచి లేకపోతే ఇప్పుడు నేను ముసలి ప్రాయం వచ్చేంత వరకు లేకపోతే ఈ సమయము వరకు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్నను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు, చూచి లేదు అనేసి అంటున్నాడు. చూసారా, జీవము అంటే నీతిమంతుల్లోనే ఉందన్నమాట. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన జీవాధిపతి కాబట్టి, ఆయన నీతిని ఆయన కృపను బట్టి మనకి ఇచ్చాడు. అంటే అది నీతిమంతుడు విడువబడుట కానీ వాని సంతానము, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, చూడండి, నీతిమంతుడు అతను ఒక్కడ కాదు విడగొట్టడం, అతని సంతానము కూడా ఎప్పుడు భిక్షమడుగుట కూడా ఎక్కడ చూచి ఉండలేదు. భూమి మీద ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి విధానం లేదు. నీతిమంతుడికి అంత ప్రాధాన్యత, అంత గొప్ప తనము అనేది దేవుడు మనకి అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకని నీతిని గనక మనం నీతిగా మనం జీవించినట్లయితే మనకి అనేకమైనటువంటి మరి ఆయన యొక్క లైఫే అనేది మనలో ఉంటుందన్నమాట. అందుకని చూడండి, మరొకసారి చూడండి, ఇక్కడ 26వ వచనంలో ఒకసారి చూద్దామా? చూడండి, దాని కింద, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. చూడండి, ఇక్కడ భిక్షం అడుక్కుంటాం కాదు, ఇక్కడ దానికి తగ్గట్టు ఏం చేస్తున్నారంటూ వాళ్ళు అప్పు ఇచ్చేవారుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? భిక్షం అడుక్కుంటాం కాదు, లేకపోతే ఒకరి సహాయం అడగటం కాదు, వీరే అనేక మందికి సహాయకంగా ఉంటారు, అప్పు ఇచ్చేవారుగా ఉంటారు, వారిని మరి చేరదీసేవారుగా, వారిని ఆశ్రయించేవారు ఉంటారు. అనేక మందికి వారు ఏం చేస్తారు? దీవెనను బట్టి ఉంటారు, దీవెనక ఆశీర్వాదకరంగా ఉంటారు. లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారికి లైఫ్ అనేది ఇస్తానమాట. జీవితం ఆయనే ఏమైనాడు? జీవాధిపతి కాబట్టి మనకి ఏం చేశాడు? ఆయన జీవమును ఇచ్చాడు మనకి. ఒక జీవముతో మమ్మల్ని నమ్ముతున్నాడు. అలాగే నీతిమంతుడు జీవంతో ఉన్నప్పుడు అనేక మందికి జీవమును కూడా ఆయన ప్రసాదించేవానిగా ఉంటాడు. జీవమును కూడా ఆయన ఏం చేస్తాడు? ఇచ్చేవానిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది? దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమంటారండి? అప్పు ఇచ్చి ఏమంటున్నారు? వారి సంతానం అంతా కూడా ఎలా ఉంటుందంట? ఆశీర్వదించబడతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా దీవించబడతారనమాట. దేనిని బట్టి? నీ యొక్క నీతిని బట్టి అనమాట. అందుకనే చూడండి, దేవుడు మనం ఎందరైతే తిరిగి జన్మించాము, ఎందరైతే తిరిగి ఆయనలో కట్టుబడి నడుస్తున్నామో, ఆయన మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు ఆ నీతిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసుకోకూడదు, ఎప్పుడు వదులుకోకూడదు. ఎందుకంటే ఆ నీతిలోనే మన జీవం ఉంది, ఆ నీతిలోనే మన యొక్క సంరక్షణ, మనకి క్షేమం ఉంది, ఆ నీతిలోనే మన సంతానమునకు ఆశీర్వాదకరమైనటువంటి విధానం ఉంది. మన ఒక్కరితోనే పోదు, ఈ ఒక్క కుటుంబంతోనే పోదు, మన సంతానం అంతటి కూడా ఈ నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? భరించేవాడుగా ఉన్నాడు, దీవించేవాడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి 24వ వచనం ఒకసారి చూద్దాం. అదే అధ్యాయం 24లో ఒకసారి చూద్దాం. చూడు, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవక ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక సమ్ టైమ్స్ ఎప్పుడన్నా కింద పడినప్పటికీ తిరిగి ఏం చేస్తాడు? దేవుడు లేపుకుంటూ ఉంటాడు అనమాట. లేవటానికి ఆయన సంసిద్ధంగా ఆయన ఉంటాడనమాట. లేవలేకుండా అతను ఉండడు, కంపల్సరీ తిరిగి లెగిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అతడు నేలను పడినను అతను లేకుండా. ఎందుకు? ఆయన ఆయన
ఆ చేయి పట్టుకొని ఉన్నాడు. నీతి మంతుని యొక్క చేయి ఆయన విడవడు కాబట్టి, ఆయన ఎన్నడు మరి విడిచిపెట్టకుండా ఉండడు కాబట్టి ఏం చేస్తాడు, ఒకవేళ పొరపాటున ఎక్కడైనా పడినప్పటికీ దేవుడు తిరిగి లేపుకున్నప్పుడు ఆయన తిరిగి లేవకుండా ఉండడం అనమాట, తిరిగి లేస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి ఎబిలిటీ, అలాంటి సామర్థ్యత ఉంటుంది. ఎందుకు లేవకుండా ఉన్నాడో, ఒకసారి ఎప్పుడన్నా గొర్రెలు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఆయాసంతో కనుక కింద పడింది అనుకోండి, లేకపోతే ఏదో పొరపాటున కింద పడింది అనుకో, ఏం చేస్తాడు కాపరి, దాన్ని తీసుకుని ఏం చేస్తాడు, మెళ్ళ మీద వేసుకుంటాడు. మెళ్ళ మీద వేసుకొని దాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడన్నా ఏ విషయంలో పడ్డావా, డోంట్ వరీ, నీకు మళ్ళీ దేవుడు నేను లేపుకుంటాడు. ఆయన దగ్గర పశ్చాత్తాపడు, దేవుడు నేను తప్పకుండా తిరిగి ఆయన భుజాల మీద ఎక్కించుకొని నేను నడిపిస్తాడు. నేను బలము చేకూర్చి, నేను శక్తి చేకూర్చేంత వరకు ఆయన భుజం మీద నేను నేర్చుకుంటాడు. తర్వాత మళ్ళీ నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నేను అనుకుంటాను. నాకే చాలా సంతోషంగా ఉంది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలగదు. చూడండి, అదే కీర్తనలో 69వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. చూడండి, 69వ అధ్యాయం, అదే కీర్తనలు 69వ అధ్యాయము 36 ఒకసారి చూద్దాం. చూడండి, 69:36లో ఒకసారి మార్చండి. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడు, ఆయన సేవకుల సంతానం. ఎస్, ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకుందనమాట. దాన్ని స్వతంత్రించుకొని చూద్దాం. దేన్ని స్వతంత్రించుకుంటాం? దాన్ని స్వతంత్రించుకును, ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించెదరు. హల్లెలూయా. దేంట్లో నివసించెదరు చూద్దాం. నడండి ఒకసారి 35 వచనం, దానిపైన ఒకసారి చూద్దాం. చూడు, దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఎవరి వశమగును? నీ యొక్క సేవకుని యొక్క మరి సేవకుల సంతానము దీనిని ఆయన యొక్క సియోను, ఆయన స్థాపించినటువంటి సియోనును, అలాగే ఆయన కట్టించిన పట్టణములను వారు ఏం చేస్తారు, స్వాధీనపరుచుకుంటారు. ఎక్కడ? మన పరలోకంలో. హల్లెలూయా. సియోనులో మన కొరకు ఉంచిన విధానాన్ని బట్టి ఆయన సంతానం, సేవకుని యొక్క సంతానం అంతా కూడా వాటిని స్వాధీనపరుచుకుంటాడు. స్వాధీనపరచుకోవాలంటే మనకి ఏం కావాలి? నీతి అనేది మనకి అవసరం. నీతిమంతులు, అది నీతిమంతుల రాజ్యం అన్నమాట. హల్లెలూయా. మరి నీతిమంతులుగా మరి లేకపోతే అక్కడ అంత మరి చేరటానికి అవకాశం ఉండదు, అవునా? అందుకని నీతిమంతులుగా ఎందరైతే ఉన్నారో వారందరూ ఏం చేస్తారు? ఆయన పరలోకంలో, ఆయన రాజ్యంలో, ఆయన సియోనులో, ఆయన మన కోసం కట్టిన ఆ యొక్క పురం అన్నిటిలో కూడా మనం ఏం చేస్తాం? మనం వెళ్ళి స్వాధీనపరుచుకుంటాం అన్నమాట. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మరి విధానంలో మనం నివసిస్తూ ఉంటాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కీర్తనల గ్రంథము 102కి ఒకసారి వెళ్దాం. చూడండి, 102, అదే అధ్యాయము 102కి ఒకసారి వెళ్దాం. చూడండి, 102:28 వచ్చిన ఒకసారి చూద్దాం. దావీదు కీర్తనలో 102:28లో ఒకసారి చూద్దాం. చూడండి, ఏమన్నాడు? నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము సన్నిధిని స్థిరపరచబడుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సేవకుల యొక్క కుమారులు ఏం చేస్తారు? నిలిచి ఉంటారు. ఎప్పుడు కూడా నిలిచే వారు ఉంటారు. ఆయన యొక్క సేవకుల కుమారులు ఏం చేస్తారు? నిలిచి ఉంటారు అన్నమాట. ఎప్పుడు కూడా అంటే దేనిలో నిలిచి ఉంటారు? నీతి యొక్క విధానంలో నిలిచి ఉంటారు. ఎందుకంటే నమ్మకస్తుముగా వారు జీవిస్తున్నప్పుడు, మరి విధేయతతో మరి వారు జీవిస్తున్నప్పుడు వారు ఎప్పుడు కూడా నీతి విషయంలో వారు ఎప్పుడు కూడా నిలుచునే వారుగా ఉంటారు, స్థిరులుగా ఉంటారు అన్నమాట. నిలుచుంటే అంటే స్థిరత్వం కలిగి వారు ఉంటారు. అప్పుడు వారి సంతానం ఏం చేస్తుంది? నీ సన్నిధిని స్థిరపరచబడుతుంది అనమాట. ఆయన సన్నిధిలో ఆయన సంతానం కూడా ఏమవుతుంది?
స్థిరపరచబడుతుంది. దేనిని బట్టి? రైచియస్నెస్ని బట్టి అనమాట. ఆయన ఇచ్చినటువంటి నీతిని బట్టి స్థిరపరచబడి ఉంటుందన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా నీతిమంతులుగా మీరున్నప్పుడు ఈ యొక్క మాటలన్నీ కూడా మరి మన జీవితంలో అవి నెరవేర్చడానికి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు త్వరలో రానై ఉన్నాడు కాబట్టి రాబోతూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడు గుర్రం మీద వస్తాడు, ఏదో సమూహంతో వస్తాడు అనేది చూడకండి. ఈలోపు మనమే మన పిలుపు ఆయన పిలుస్తాడేమో. చూసారా, చాలామంది మనతో ఉన్నవారు సంఘంలో కానీ మరి సహవాసంలో ఉన్నవారు అనేక మంది ఎంతమంది వెళ్ళిపోయారు? దేవుడు వచ్చే వరకు ఉన్నారా వాళ్ళు? ఆయన బోర వినే వరకు ఉన్నారా? ఆయన సమూహంతో వచ్చే వరకు ఉన్నారా? ఆయన రారాజుగా వచ్చే వారుగా ఉన్నారా? అప్పటి వరకు ఉన్నారా? లేరు, ముందే వెళ్ళిపోయారు. మనము రాకడ వచ్చేస్తుంది, సిద్ధపడండి అంటే, ఓ ఎప్పుడో వస్తాడులేండి, ఎప్పటి నుంచో చెప్తున్నాడులేండి, ఎప్పటి నుంచి ఇదే వాక్యం ఇదే మాట ఏ పాస్టర్ చూసినా దేవుడు వచ్చేస్తున్నాడు తొందరగా అంటారులేండి, ఎప్పుడు వస్తాడులేండి అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడో వచ్చి దానికోసం చూసుకో. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు చూసుకో. అది కనుక నీ ఆలోచనలో పడింది అనుకో, నువ్వు ఇంకెప్పుడు అన్నం ఆహారం తిని మానేసైనా సరే నీతిగా బతుకుతాం మొదలు పెడతావు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎప్పుడో ఏం చెప్తారు ఇక్కడ? దేవుడు త్వరలో రానై ఉన్నాడండి అంటే మనం ఏం చూస్తాం? ఆ పిక్చర్ చూస్తాం. ఏది? ఆకాశంలో గుర్రాల మీద రావటం, ఆ బోర్లు ఎట్టుకుని ఓదటం, ఆ దూతలు రావటం, ఇవి టక 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 సౌండ్లు రావటం, అవి అట్ల కోసం చూస్తారు. పిచ్చి వాళ్ళారా, అట్లా కాదు మనం చూడాల్సింది. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో, మన టైం ఎప్పుడు వెళ్ళిపోతుందో అది చూడాలి. ఆ పిక్చర్ కాదు, మన పిక్చర్ మనం చూడాలి. మనం ఎప్పుడు మన పిక్చర్ చూసుకోం కదా, అదే మన స్పెషల్ ఇక్కడ. అవునా కదా చెప్పండి? మనల్ని మనం ఎప్పుడు చూసుకోం. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఎదటి వాళ్ళని చూస్తాం. అది మన అలవాటు. అందుకనే మనం ఎప్పుడు కూడా మరి అది అలా ఉంటుంది. అందుకనే ఎదుటి వారిని కాదు మనం చూసుకోం, మన దోలను చూసుకోవాలి, నలుసుని కాదు. మనం చూసుకున్నప్పుడు ఏమవుతాం? సిద్ధపడతాం. ఆయన రాకడికి మనం సిద్ధపడతాం. చాలామంది చూడండి సిద్ధపడకుండా ఉంటారు. వాళ్ళకి పిల్లి వెళ్ళిపోద్ది, వీళ్ళు సిద్ధం లేదు. ఎలా ఉంటుంది? 5 కన్యకులు ప్లస్ 5 కన్యకులు ఎలా ఉంటుంది చూడండి. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకుల వల్లే ఉంటుంది. అది కూడా అలాగే ఉంది. అందుకే ఏమన్నాడు? దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆల్రెడీ వచ్చాడు, వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ కూడా. రాకడ కూడా జరుగుతుంది. కానీ మెలకువ మనం ఏదో చూస్తాం, మెలకుగా ఉండాలి. మన రాకడెప్పుడు, ఆయన రాకడెప్పుడు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. ప్రేమ దేవుడు మాట. ఈ రాత్రికాల సమయంలో మనం ఎత్తబడి వచ్చేమో, ఈ రాత్రికాల సమయంలో మనం వెళ్ళిపోవచ్చేమో. అదేంటి ఎలా వెళ్ళిపోతామండి అని అంటారా? అయితే ఉదాహరణ చెప్తాను చూడండి. మన చెట్టుకి ఒక మంచి ఫలం ఉందనుకోండి, పండిన తర్వాత మనం ఉంచుతామా? చెట్టుకి ఉంచుతామా లేదు చెప్పండి? మనం కోసుకుంటాం, తింటాం. అర్థమంతా? నీవు పండిపోయి ఉన్నావు అనుకో నీతిమంతుడిగా, నీవు సిద్ధపడిపోయి ఉన్నావు అనుకో నీతిమంతుడిగా, దేవుడు నేను కోసుకుంటాడు, నేను తీసుకెళ్ళిపోతాడు. ఎస్, నేను ఇక్కడ భూమి మీద ఉంచాడు. ఆ చెట్టు ఉంచాడక, ఆ భూమి మీద నువ్వు ఉండడానికి ఇంకలేదు. నీ సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఉండడానికి పని లేదు, తీసుకెళ్ళిపోతాడు. అందుకనే సిద్ధపాటు అనేది మనకి చాలా అవసరమని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 35 ఒకసారి చూద్దాం చూడండి. 102 27 ఒకసారి చూద్దాం చూడండి. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ నీతి మంతుడి గురించి ఎంతగా విశ్లేషిస్తున్నాడో దేవుడు, ఇక్కడ ఎంతగా మనకి మరి తెలియపరుస్తున్నాడో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నీవు ఏకరీతిగా ఉండువాడవు అంటే నీవు ఏకరీతిగా ఎప్పుడు ఒకే విధంగా ఉండేవాడవు, నీ సంవత్సరములకు అంతమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భూమి మీద నీ సంవత్సరాలకి ఏమంటున్నాడు? అంతము అనేది లేదు. అంతము అంటే నేను ఇంక చచ్చిపోనేమో అని అనుకోకండి. మనకి నీతి మంత్రుడికి చావు అనేది లేదు. ఇక్కడ మరణము అనేది నీతి మంత్రుడికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది, పాపంలో ఉన్నప్పుడు మరణం ఉంటుంది. కానీ నీతి మంత్రుడికి ఉన్న వాడికి మరణము అనేది ఉన్నాడు. వాడు సదాకాలము జీవిస్తాడు, అన్ని సంవత్సరాలు వాడు జీవిస్తూ ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎప్పుడు ఆయన జీవించేవాడు, దేవునితో కలిసి ఆయన జీవితాడు. అందుకనే ఆయన సంవత్సరములు ఏమంటున్నాడు ఇక్కడ? అంతమే లేదు. దేర్ ఇస్ నో ఎండ్. ఎందుకు? నీతి మంత్రులకు నీకు నీ దినములకు, నీ సంవత్సరాలకి అంతము లేనటువంటి విధానంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత చక్కటి మరి
మధురమైనటువంటి మరి మాటలు దేవుడు మనకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, నీతిమంతునిగా మనకి ఏముంటుందండి, ఏకరీతిగా ఎప్పుడు ఉంటావు, అంత మాత్రమే కాకుండా నీ సంవత్సరములకు అంతము ఉండదు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. చూడండి మరొకసారి 112కి వెళ్దాం. చూడండి ఒకసారి 112వ దావీదు కీర్తనకు ఒకసారి వెళ్దాం. చూడండి 112 దావీదు కీర్తన 2 వచనం ఒకసారి చూద్దాం. చూడండి 2లో ఏమన్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ 2వ వచనంలో వాని సంతతి వారు భూమి మీద బలవంతులు. ఎవరి సంతతి వారు? నీతిమంతుని యొక్క సంతతి, దేవుని యొక్క సంతతి వారు ఏమవుతున్నారు, భూమి మీద బలవంతులుగా ఉంటారన్నమాట. నీతిమంతులుగా ఉంటే బలవంతులు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారనమాట. వారు యథార్థత వంశాన్ని బట్టి వారు ఏం చేస్తారు, ఇప్పుడు కూడా దీవించబడేవారుగా వారు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మొదటి వచనం చూడండి, మొదటి వచనంలో చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి, ఆయన ఆజ్ఞల యందు, ఆయన డైరెక్షన్స్ నందు, ఆయన సజెషన్స్ నందు, ఆయన మార్గములందు, ఆయన ద్వారా వచ్చే ప్రతి విధాన్ని బట్టి కూడా ఏం చేస్తాడు, అధికముగా ఆనందించేవాడు ధన్యకరంగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందంటే చూడండి, ఎప్పుడు కూడా సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా, ఆయన ద్వారా నువ్వు నడిపించబడితే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీలో దుఃఖం ఉండదు, నీకు అశాంతి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించవలసినటువంటి మంచి ఉద్దేశం. ఎప్పుడు కూడా మనలో మరి ఫెయిల్యూర్ అనేది మన లైఫ్లో ఉండదు. ఎందుకు, ఎప్పుడు కూడా ఆయన ద్వారా మనం నడిపించగలిగినట్లయితే, ఆయన ద్వారా కనుక మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా మరి ఆ ఫెయిల్యూర్స్ అనేది, ఆకలితో ఇబ్బందితో మనం ఎప్పుడు కూడా ఉండమనే విషయాన్ని నేను మనం చేస్తున్నాను. అలాగే 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారు ఇక్కడ ఉన్నాడు, కలిమియు సంపదయు, వాళ్ళకి కలిగి ఉంటుంది సంపద, సర్వ సంపద వారి ఇంట ఉంటుంది. వాని నీతి నిత్యము నిలుస్తుంది అనమాట. వారి నీతి ఎలాగంటే నిత్యం నిలుస్తుంది. ఉదాహరణకు చూడండి, కొంతమంది దైవజనులు చూసినట్లయితే, గొప్ప గొప్ప దైవజనులు ఈ మరి వారు మరి దేవుని రాజ్యానికి చేరి మరి చాలా సంవత్సరాలు అయినప్పటికీ వారి యొక్క జనరేషన్, వారి పిల్లలు ఇప్పుడు సేవలో ఉంటున్నప్పుడు, నీతిమంతులుగా ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం జ్ఞాపకం చేసుకుంటారు, వీరిని బట్టి వీరి యొక్క మరి ఎవరైతే ఆయన ఉన్నారో వీరి తండ్రి గారు కానీ, వీరి యొక్క మరి గ్రాండ్ ఫాదర్స్లో కానీ వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే వారి నీతిని బట్టి వీరందరికీ కూడా ఏమైతే సంప్రదిస్తూ ఉంటారు అనమాట, ఈ సంక్రమిస్తూ వీరందరికీ ఉంటారు అనమాట. చూడండి, అందుకనే నిత్యము నిలుస్తుంది వారి యొక్క నీతి. హల్లెలూయా. అర్థమవుతున్నాడా? అది నీ నీతి నీ పిల్లల తరం వరకు నిలుచును అని దేవుడు సెలవిస్తున్నాడు, వాక్యం సెలవిస్తుంది. మన నీతి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, నిలిచి ఉంటుంది అనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా నీతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. మళ్ళీ 4వ వచనంలో చూద్దాం. చూడండి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యథార్థవంతులు ఏంటి, చీకటి ఏంటి? మళ్ళీ యథార్థవంతులు చీకటి వస్తుందంటారా చీకటి? హల్లెలూయా. వస్తుందండి. చూడండి ఇక్కడ అన్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక్కొక్కసారి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారిలో ఏమవుతుంది, వెలుగు పుడుతుంది. అంటే ఎప్పుడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి ఏమవుతుంది, మరి వెలుగు అంటే ఒక ఆదరణ, లేదంటే ఒక మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్, ఇలాంటివన్నీ కూడా వారికి కలుగుతుంటారు. అందుకని వారు భయపడాల్సిన పని లేదు అనేసి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. మరి ఒకసారి ఒక మాట చెప్పి మనం ఇక్కడ ముగించుకుందాం. సామెతలకి వెళ్దాం. చూడండి ఒకసారి, సామెతలు 11వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి చూడండి, సామెతలు 11వ అధ్యాయంకి వెళ్ళి మనం ముగించుకుందాం. ఇక్కడ 11వ అధ్యాయము
సామెతలు 11:21 అధ్యాయంకి ఒకసారి నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు అని ఇక్కడ రూఢిగా ఇక్కడ మనకి తేటగా పడుతుంది. చూస్తారా, ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడు, ఇక్కడ భక్తిహీనుడు ఉన్నాడు. అర్థమవుతుందండి. భక్తిహీనుడికి ఏమి ఇస్తున్నాడు? జీవముతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. అతనికి మరణమే అనేది ఇక్కడ లేదని వాక్యం బోధిస్తుంది. మనకు దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నీతిమంతుడికి అసలు మరణమే లేదు. ఇక్కడ మరణమే అక్కడ అతనికి లేదు, కానీ నిద్రిస్తాడు. కానీ భక్తిహీనుడికి ఏమవుతుందండి? భక్తిహీనుడికి ఏమవుతుంది? శిక్ష తప్పదు. ఏం శిక్ష? వాడు చేసిన దాన్ని బట్టి వానికి శిక్ష అనుభవించక తప్పదనమాట. అలాగే నీతిమంతుడిగా ఉన్నవాడికి అతని ఫలభరితము ఆయన పొందుకునేవాడుగా మనం ఉంటాడు. నీతిమంతుల సంతానం ఏమి వస్తుంది? విడిపించబడుతుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగ. ప్రతి పరిస్థితి నుంచి ఏం చేస్తారు? నీతిమంతులు విడిపించబడతారు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, మరి కుదరనటువంటి పరిస్థితులు మీరు ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారు? నీతిని బట్టి మనం ఏం చేస్తాం? విడిపించబడతాం. మీరందరూ నీతిని బట్టి ఆయన విడిపిస్తాడు అనమాట. కానీ భక్తిహీనుడు ఏం చేస్తాడు? నాశనం అయిపోతాడు. వాడికి శిక్ష అనేది తప్పదు అని అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. చూడండి, ఎప్పుడు కూడా నీతిమంతుడికి ఏ విధంగా ఉంటుంది? క్షేమకరమైనటువంటి భవిష్యత్తు అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీతిమంతుడికి ఎప్పుడు కూడా క్షేమముతో కూడినటువంటి భవిష్యత్తు. నీతిమంతుడికి భవిష్యత్తు ఇవ్వట్లేదు. ఇక్కడ ఎలాంటి భవిష్యత్తు? క్షేమముతో కూడినటువంటి భవిష్యత్తుని ఇక్కడ దేవుడు ఇక్కడికి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటుందని నీవు నీతిమంతునిగా ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యం నీ జీవితంలో అది నెరవేరి అది నీళ్ళు ఆశీర్వదించబడును గాక. ఎందుకంటే దేవుడు ఒక నీతిమంతుని గురించి చాలా చక్కగా క్షుణ్ణంగా, చాలా చక్కగా క్లియర్గా ఆయన విధానాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడినాడు. మరి మన నీతిని బట్టి చివరి వరకు కూడా మనము ఆయన మరి చూడండి, చివరి క్షణము వరకు కూడా మరి ఆయన సన్నిధిలో మనము మరి విజయోత్సవముతో కలిగి కూడినటువంటి సమయాన్ని మనం అక్కడ మరి గడిపి మరి ఆ విజయముతో కూడినటువంటి ఆ యొక్క విధానంలో తిరిగి ఆయన రాజ్యానికి మనం చేరేవారికి మనం ఉందాం. మనం బ్రతుకు దినములన్నీ కూడా మరి క్షేమంతో, మరి యథార్థతతో, మరి ప్రతి మార్గము, మన ప్రతి ఒక్క ఆలోచన, మన ప్రతి ఒక్క తలంపును ఆయనకి సబ్మిట్ చేసి మనము మరి నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలని నెరవేర్చి తీర్చి మనకి క్షేమమును, సంతోషమును, మరి సురక్షితమైనటువంటి భవిష్యత్తును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మరి మన ఓన్ డెసిషన్స్గా మనం ఓన్ ప్రయారిటీ మనం తీసుకోకుండా ప్రభువుకి మన మార్గములను అప్పగించి మనం ఆయన విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పుడు మనకి క్షేమకరమైనటువంటి విధానాన్ని మరి ఆయన అనుగ్రహిస్తారు. చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకండి. సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు. తప్పనిసరిగా మనం ఫెయిల్ అవుతాం. దేవుని దగ్గర మనం సిగ్గుకరంగా మనం ఉంటాం. దేవుడు తిరిగి లేపుతాడు, ఓకే. బట్ కానీ ఎందుకు ఆ తప్పు చేయాలో తెలిసి కూడా, అందుకనే మరి తెలిసి కూడా మనం తప్పు చేయకుండా తెలిసి కూడా మనం ఏం చేయాలి? మనం మన మార్గంలో ఆయనకు అప్పచెప్తాం. జయకరమైనటువంటి జీవితం మన జీవితం, ఆయనకు మహిమకరమైనటువంటి జీవితం ఆయన రాకుల్లో మనం అందరూ కూడా ఎత్తబడే వారు ఉందాం. అట్టి కృపా సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడును ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఆయన రాకడ పర్యంతరము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని, దయగల ప్రభువా మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాయి. ఇంతవరకు నీ పరిశుద్ధ నడిపింపును బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడు నీతిమంతుల గురించి ప్రభా, వారి యొక్క నాయన క్షేమకరమైనటువంటి భవిష్యత్తు గురించి మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి మేమందరం ఆశీర్వదించబడి ఉన్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా
పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రభా మరి నాయన మరి ప్రభు ఎంతైతే బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో మరి వారు నాయన నీ యొక్క మార్గంలో వారు నడిచే వారు ఉండడానికి కృప దయచేయండి. వారు ఒకవేళ నీతిమంతులుగా ఉంటూ ఒకవేళ దారి తప్పినట్లయితే వారిని క్షమించి తిరిగి లేపి మీరు నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మీరిచ్చే ప్రభా ఆ యొక్క సియోనులో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో మరి కట్టుతున్నటువంటి ఆ యొక్క భవనములో ప్రభా మేము స్వాధీనము చేసుకున్నట్లుగా వారందరినీ ప్రభా మరి తిరిగి లేపి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ వారి పరిస్థితులన్నిటికి బట్టి మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారి నుంచి నీ మహిమ పొందుకోమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నాయన మరి తిరిగి ప్రభా మరి నీ రాకడలు ప్రభా మేమందరం ఎత్తుబడి వారు ఉండడానికి కృప దయచేసి నడిపించి మహిమ పొందుకోమని నీ తోడు సంరక్షణ మాకు అనుగ్రహించి నడిపించమని మా కొరకు త్వరలో రాయనటువంటి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా ఇంతవరకు చక్కగా వర్తమానం విన్నారు. మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడు, మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. కాబట్టి మరి మీరు ఆశీర్వదించబడ్డారని నేను ప్రభు పేట నేను ఆశిస్తున్నాను. మరి మంచిది. మరి దేవునికి స్తోత్రం కలిగిన కనుక మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు కనుక ఉన్నట్లయితే మీరు ఆ స్క్రీన్ మీద ఉంచే మా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీకోసం ఏ సమయమైనా సరే మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు మాకు ఫోన్ చేయండి. అలాగే వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వాదకరంగా కనుక మీరు ఉన్నట్లయితే మీ సూచనలు సలహాలు అలాగే మీ యొక్క సాక్ష్యం కనుక ఉన్నట్లయితే అదే నెంబర్కి వాట్సాప్ ఉంది కాబట్టి దానికి మీరు రాయగలరు. దాన్ని బట్టి మీతో పాటు కూడా మేము దేవుని స్తుతిస్తూ మేము సంతోషించగలడానికి మాకు కూడా అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్డ్.